ఈరోజు పచ్చిశనగపప్పు వడలండి. అంటే పచ్చిశనగపప్పుని 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కొంచెం పిండిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పుని ఒక గుప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు దీంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా వడలు వేసుకోవాలండి. పచ్చిశనగ వడలు ఇవి వడ అంటారు కదా, వడగారిలాగా వడలండి ఇవి. పచ్చిశనగ పప్పు వడలు చిన్న చిన్నగా వేసుకోండి. అంటే మీడియం సైజు, ఇంత సైజు చిన్న చిన్నగా వేసుకోవాలి. వాయికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కాస్త ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం పచ్చడి. ఇది పల్లీలు అను శనగపప్పు, పచ్చిమిర్చి అండి, ఉప్పు, కొంచెం చిన్నపాయ పచ్చడి. ఇది కాంబినేషన్. ఇది ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇవి కరకరలాడుతూ వడలండి. 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇట్లా ఇట్లా ఈ రంగులో 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చాలా రుచిగా చాలా బాగుంటాయి అండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ కూడా ఇవి. అప్పుడప్పుడు తినాలి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి ఇవి కరకరలాడుతా వడ. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మీరు సోడా, తినే సోడా నెక్స్ట్ వంట వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. కొంచెం ఒక 2 స్పూన్లు బియ్య పిండి, పచ్చిశనగపప్పు మిక్సీ పట్టుకోవాలి. పొడి పిండి వేసుకున్నా పర్వాలేదు. అట్లా మీరు కూడా ట్రై చేయండి.